హాయ్ గైస్, వెల్కమ్ టు ఓఎంజీ మూవీ రివ్యూ. ఓఎంజీ అంటే ఓ మై గాడ్ అనుకోకండి, ఓ మంచి గోస్ట్. తెలుగులో నిన్నే రిలీజ్ అయింది. బాగుంది సినిమా అయితే, నాకైతే నచ్చింది. ఎందుకలా అంటున్నానంటే మొన్న గీతాంజలి 2 వచ్చింది, పెద్ద ఫ్రాడ్ వేశారు. ఇది అలా కాదు, కొంచెం డీసెంట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పాపని కిడ్నాప్ చేసి పిశాచిపురంలో ఉన్న బంగ్లాకి తీసుకెళ్తారు. కానీ అందులో ఒక దెయ్యం వీళ్ళిద్దరిని చంపేస్తుంది. అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది. ఒక నలుగురు వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లో చూపించి ర్యాండమ్గా వాళ్ళ నలుగురు కలుసుకునేటట్టు చూపిస్తారు. వాళ్ళ నలుగురికి మనీ ప్రాబ్లం ఉంటుంది. ఆ మనీ ప్రాబ్లం వల్ల ఎమ్మెల్యే కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. చేసిన తర్వాత ఈ నలుగురు కూడా అదే బంగ్లాకి తీసుకెళ్తారు. మరి ఆ బంగ్లాకి వెళ్ళిన తర్వాత ఈ నలుగురికి ఏమైంది, అసలు ఆ దెయ్యం ఎందుకు అలా ర్యాండమ్గా అందరినీ చంపుతుంది? స్టోరీ తెలుసుకోవాలంటే సినిమా చూసాను. సినిమా అయితే చాలా కామెడీ, అంటే కొన్ని అక్కర్లేని జోక్స్ కూడా ఉంటాయి. అవి పట్టించుకోకూడదు, లైట్ తీసుకోవడమే. అవి తప్ప మిగతా సినిమా అంతా బాగానే ఉంటుంది. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే మెయిన్గా ఇద్దరి కోసం చెప్పుకోవాలి. ఒకటి వెన్నెల కిషోర్, ఇంకోటి శకలక్ శంకర్. వీళ్ళిద్దరూ లేకపోతే అసలు సినిమా వేస్ట్. ఇంకో క్యారెక్టర్ ఉన్నారు, నందితా శ్వేత, చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగో నందితా శ్వేత కోసం మనకు తెలిసిందే కదా, ఎక్కడికి పోతావో చిన్నవాళ్ళు ఇచ్చి పడేస్తుంది యాక్టింగ్. ఇందులో అంత కాకపోయినా పర్వాలే, బాగానే ఉంటుంది. ఇందులో యాక్షన్ సీన్స్ అంటూ ఏమి ఉండవు. మ్యూజిక్ విషయానికి వస్తే ఓకేగా ఉంది. నాకైతే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చాడా అన్నట్టుగా అనిపించింది. అంత ఇంపాక్ట్ కూడా ఉండదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక గోస్ట్ సినిమా అన్నప్పుడు వెనకతలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పాయింట్ అవుట్ అవుతూ ఉంటుంది. అది మనకి కలగదు ఆ ఫీలింగ్. ఓవరాల్గా సినిమా అయితే పర్వాలే, ఒకసారి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తాం, నవ్వుకుంటాం ఫుల్గా, అంతే. గోస్ట్ అంటే దెయ్యం ఉంది అనేటట్టు భయపడం ఎక్కడ, అంతా కామెడీతోనే వెళ్ళిపోతుంది సినిమా. ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.